సరస్వతి కంపెనీ వాటాల బదలాయింపుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆయన చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ కలహాల్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఇదంతా భాగం అని చెప్పేసి వాళ్ళ తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు నిన్నటి రోజున చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్లేట్ ట్రిబ్యునల్కి ముందు నివేదించడం జరిగింది. మరి మొత్తానికి విజయమ్మ గారు ప్రస్తావించిన అంశాల గురించి పూర్తి విషయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మనందరికి కూడా తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా షర్మిల గారికి మొత్తానికి కుటుంబానికి సంబంధించి సరస్వతి భూముల బదలాయింపు గురించి రాజకీయ రగడ పులుముకుందని చెప్పుకోవాలి. అయితే ఇదంతా కుటుంబంలో కలహాల దృష్ట్యా వాటికి కార్పొరేట్ రంగు పులిమి రాజకీయంగా మైలేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారని వాళ్ళ తల్లి నేను రోజున ఈ సంచలన విషయాలు బయటపెట్టడం జరిగింది. ఏంటంటారు ఈ రాజకీయ రంగు వెనకాల? అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు, వాళ్ళ చెల్లెలు షర్మిల గారు, వీళ్ళ మధ్య అంతర్గతంగా ఉన్న ఆస్తుల పంపకాల దగ్గర వచ్చిన పేచీలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి తీసుకెళ్ళి అక్కడ మా మధ్య జరుగుతున్న వివాదాలు ఇవి, నేను ఆ రోజున మా అమ్మ మాట ఇచ్చింది వాస్తవమే, వాటాలు ఇచ్చింది వాస్తవమే, కానీ ఇప్పుడు ఆ రోజు నాకు ప్రేమ తోటి ఇచ్చిన వాటాలని ఇప్పుడు నాకు ప్రేమ లేదు కాబట్టి వాటాలు వెనక్కి తీసుకుంటా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. ఓకే, ఆ పిటిషన్ చూసిన తర్వాత మీలాంటి వాళ్ళకి నాలాంటి అందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది. ఇతను మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రంలో ఉన్న మహిళల మొత్తాన్ని నా అక్క చెల్లెమ్మలు అంటాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటాడు. ఇలా నా అనే తత్వం నాకు తప్ప ఇంకెవరికి లేదు అంటాడు. మరి తీరా చూస్తేనేమో సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద ఎన్సిఎల్టీలో పిటిషన్ ఫైల్ చేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసిన ఆస్తుల్ని నేను ఇప్పుడు గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటున్నా కాబట్టి నాడు బదలాయించిన షేర్ల బదలాయింపు చెల్లుబాటు కాదు అని చెప్పని ఇప్పుడు దాన్ని వివాదాస్పదం చేస్తున్నాడు. మరి ప్రసంగాల్లో అతను చెప్పింది నిజమా, అసలు స్వరూపం ఇది అని చెప్పని వాళ్ళు ఎన్సిఎల్టీలో ఫైల్ చేసిన పిటిషన్ నిజమా అని చెప్పని రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పట్ల ఒక స్పష్టత వచ్చింది ఈ కేసు ద్వారా. మనం ఎప్పుడో చదువుకున్నాం, శ్రీశ్రీ గారు చెప్పారు అని చెప్పని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పినట్టుగా ఇవాళ తల్లి కొడుకు మధ్య, అన్నా చెల్లెల మధ్య ఉన్నాయి కూడా ఆర్థిక సంబంధాలే. యాజ్ లాంగ్ యాజ్ ఇతని రాజకీయ ఎదుగుదలకి వాళ్ళు పావులుగా ఉపయోగపడుతున్నంత కాలం, ఇతని మీద కేసులు నమోదయ్యి ఇతను జైళ్లలో ఉన్న రోజుల్లో ఇతని పార్టీని కాపాడటం కోసం ఇతని రాజకీయ భవిష్యత్తుకి అండదండలు అందించినంత కాలం ఆ రోజు అమ్మ చెల్లి అతనికి సన్నిహితులు. కానీ ఏ రోజైతే మేం చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం మాకు కూడా దక్కాలి, నీ రాజకీయ అధికారంలో మేము కూడా వాటాదారులమే, మాకు కూడా సరైన గుర్తింపు గౌరవం ఇవ్వాలి అని చెప్పని చెల్లి వైపు నుంచి ఆ ప్రస్తావన వచ్చిందో, ఉన్న ఆస్తుల్లో నీతో పాటు నాకు సమాన వాటా రావాలి అని చెప్పని చెల్లి ఎప్పుడైతే డిమాండ్ చేయటం మొదలుపెట్టిందో ఇంకా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డిలో తన అసలు సిసలు అపరిచితుడు బయటికి వచ్చాడు. ఓకే, నువ్వు ఏమన్నా మాట్లాడు, ఎక్కడన్నా మాట్లాడు, కానీ ఆస్తుల దగ్గరికి, అధికారం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం వాటాలు ఇవ్వటం కుదరదు. ఇవి మొత్తం నా కంటికి కనిపించిన ప్రతి అధికారం నాకే రావాలి, నా కన్నుబడిన ప్రతి ఆస్తి నాదే కావాలి, తల్లికో చెల్లికో వాటాలు ఇచ్చేంతటి బోల్డ్ నేచర్ నాది కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఇష్యూని ఎన్సిఎల్టీకి తీసుకెళ్ళటం ద్వారా అసలు వాస్తవంగా ఏంటిది, 1999లో వీళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్. పవర్ తయారీ, దాని ట్రాన్స్మిషను, కొనుగోళ్లు, అమ్మకాలు, ఈ ప్రక్రియ కోసం చెప్పి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఎస్టాబ్లిష్ చేసిన నాడు జగన్మోహన్ రెడ్డి గారికి 29% వాటా, శర్మ గారికి 16% వాటా, క్లాసిక్ రియాలిటీ అని చెప్పని ఒక కంపెనీ ఉంది, దానికి ఒక 4.5% వాటా. ఓవరాల్గా ఈ ముగ్గురికి కలిపి ఒక 51% వాటా పెట్టుకున్నారు. 48.99% అంటే అవుట్ ఆఫ్ 100 48.99 వైఎస్ విజయలక్ష్మి గారికి, మిగిలిన 51.01% ఈ ముగ్గురికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన సతీమణి భారతి గారికి, క్లాసిక్ రియాలిటీ కంపెనీకి కలిపి వాటాలు ఉన్నాయి. ఓకే, అటువంటి వాటాలని 2019 ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో ఫ్యామిలీలో వాళ్ళ మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం కారణంగా నాకున్న ఈ కంపెనీ వాటాలని నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పని సుమారుగా ఆయన ప్రపోర్షన్ ఉన్న షేర్లు 74 లక్షల షేర్లు విజయలక్ష్మి గారికి గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. అలాగే భారత్ గారి పేరిట ఉన్న సుమారుగా 38 లక్షల షేర్లు కూడా విజయలక్ష్మి గారికి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. గిఫ్ట్ డీడ్ ఇవ్వగా ఈ క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లని 3 కోట్ల రూపాయలు పెట్టి ఆమె కొనుక్కుంది. దాంతో ఏమైపోయింది, ఆ కంపెనీలో ఉన్న వాటాల్లో 99.99% ఆమెకు దక్కలబడి ఇవాళ కంపెనీ మీద పూర్తి గుత్తాధిపత్యం విజయలక్ష్మి గారిదే. ఎప్పుడైతే వీళ్ళు ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఈ షేర్లు బదిలీ ఒప్పందాల మీద సంతకాలు జరిగినాయో
యూజువల్గా ఆమె కూడా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఆ షేర్లు బదిలీ ప్రక్రియను పూర్తి చేసుకుంది. అంటే సాంకేతికంగా కంపెనీ పూర్తి స్థాయిలో ఆ యాజమాన్య హక్కులు విజయలక్ష్మి గారికి దఖలపడ్డాయి. దఖలపడిన తర్వాత 2023 నుంచి శర్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన రాజకీయ విభేదాల కారణంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పిసిసి అధ్యక్షురాలుగా ఆమె నియమించబడి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి సవాలు విసురుతూ తన ఓన్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆమె ఎప్పుడైతే ప్రయత్నం చేసిందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక చెల్లెల పట్ల విపరీతమైన ద్వేషభావం పెరిగింది. ఆ పెరిగి ఇంకా అక్కడి నుంచి అది చిలికి గాలవాన్లాగా మారింది. ఎన్నికల సందర్భంలో చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారిని తన కొడుకు వివాహానికి ఆహ్వానించడానికి ఆమె చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వచ్చిందని చెప్పని కడప జిల్లాలో బహిరంగ సభల్లో పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి నా చెల్లి పోయింది అని చెప్పని. అంటే ఎవరి గురించి వ్యాఖ్యలు చేస్తున్నాం, ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాం అని చెప్పని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి సంస్కారం అని చెప్పని రాష్ట్రం విస్తుపోయింది. ఇవాళ మరి ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జూలై 29వ తారీఖు రోజున ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఆ వచ్చిన నేపథ్యంలోనే విజయలక్ష్మి గారి వాళ్ళ ఈ ఎన్సీఎల్టీలో జరిగిన విచారణ ఇది కుటుంబ అంతర్గత వివాదాల కారణంగా చెలరేగిన వివాదం, రాజకీయ వైరుధ్యాల కారణంగా నా ఇరువురు సంతానం మధ్య తలెత్తిన విభేదాలకి దాన్ని కార్పొరేట్తో ముడిపెట్టి ఈ కంపెనీని వివాదాస్పదం చేస్తూ ఉన్నారు. అసలు ఈ కంపెనీ యాజమాన్య హక్కులకి వారి మధ్య తలెత్తిన రాజకీయ విభేదాలకి సంబంధమే లేదు. అతని వాళ్ళ సెక్షన్ 59 కింద ఎన్సీఎల్టీలో ఫైల్ చేసిన పిటిషను కార్పొరేట్ వివాదాల పిటిషన్ కాదు. అది కార్పొరేట్ వివాదమే ఇక్కడ లేదు. ఈ షేర్లు ట్రాన్స్ఫర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిపోయింది, మ్యూచువల్ కన్సెంట్తో జరిగింది, వారి అంగీకారంతో వారి ఆమోదంతో వారే సంతకాలు చేసి ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల ప్రాతిపదిక మీద షేర్లు బదిలీ జరిగింది. ఏ వివాదం లేని దగ్గర వాళ్ళ మధ్య రాజకీయంగా విభేదాలు తలెత్తిన అంశాన్ని ఈ కార్పొరేట్తో ముడిపెట్టి ఇవాళ ఈ ఆర్థికపరమైన అంశాలని ముందు సాకుగా పెట్టి రాజకీయ విభేదాలు సెటిల్ చేసుకోవాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నావు కాబట్టి మీ దేశం మీద 50% ట్యాక్సెస్ వేస్తున్నా అని చెప్పని ట్రంప్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయటం ద్వారా తమ పాదాక్రాంతం చేసుకోవాలి అన్న ఆలోచన, పెత్తందారీ తత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఇచ్చేవాడిని మీరు పుచ్చుకునేవాళ్ళు, నేను మీ మీద ఈ ఆంక్షలు పెడుతున్నా, మీరు నాకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాల్లో కనుక పాల్గొన్న పక్షంలో నేను మీకు వ్యతిరేకంగా ఈ ప్రతిబంధకాలు నేను సృష్టిస్తా, మీ ఆస్తులని దిగ్బంధనం చేసేస్తా నేను అని చెప్పని ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగుతూ ఉన్నాడు. ఇవాళ శర్మిల గారంటే కుటుంబ సభ్యురాలు, విజయలక్ష్మి గారంటే కన్నతల్లి, వాళ్ళనంటే ఈ ఆస్తులను సాగ్గా చూపించి వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయగలుగుతా ఉన్నావు, బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆస్తుల్ని వివాదాస్పదం చేసి న్యాయస్థానాలకు తీర్చగలుగుతా ఉన్నావు. కానీ మరి నిన్ను ఎన్నికల్లో ఓడించిన కోట్లాది మంది ప్రజలు నీ వైఖరి కారణంగా నీ వ్యక్తిత్వం ఇది, కుటుంబ సంబంధాలకు నువ్వు ఇచ్చే విలువ ఇది అని చెప్పని ఇప్పటికే మనం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఇతను ఎలా హ్యాండిల్ చేశాడు, సిబిఐ ద్వారా ఎవరు సొత్తదారులు అని చెప్పని నిర్ధారణ జరిగిందో ఆ నిర్ధారణ జరిగిన వ్యక్తులని ఇతను సమర్థిస్తూ ఆ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఇతని పాలనా హయాంలో విచారణే జరగడానికి వీల్లేదు అని చెప్పని ఇష్యూ సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళి వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్న నేపథ్యం కూడా చూసాం మనం. అంటే ఇప్పటికే కుటుంబ సంబంధాల విషయంలో ఇతని దిగజారుడు వ్యక్తిత్వం ఇదే అని చెప్పని ప్రజల్లో నవ్వులు పాలవుతూ ఉన్నాడు, అతని వ్యక్తిత్వం పలచనవుతూ ఉంది. ఇప్పుడు దాని కొనసాగింపుగా మరి ఇవాళ తల్లిని చెల్లిని న్యాయస్థానాలకు ఈడ్చి ఎన్సీఎల్టీలో జూలై 29 తనకి అనుకూలమైన ఉత్తర్వులు తెచ్చుకోగలిగాడు. ఆ తెచ్చుకున్న నేపథ్యంలోనే ఇవాళ విజయలక్ష్మి గారు నేషనల్ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటారు, అంటే ఎన్సీఎల్టీలో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ఎన్సీఎల్టీ ఉత్తర్వుల మీద మరింత ఉన్నతమైన సంస్థ అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు ఆవిడ. ఇవాళ అపిలేట్ ట్రిబ్యునల్లో ఫైల్ చేశారు. అపిలేట్ ట్రిబ్యునల్లోనే నా కొడుకు వాళ్ళ చెల్లితోటి వచ్చిన వివాదాల కారణంగా నా ఆస్తిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నైజం ఇది అని చెప్పని ఆయన కన్న తల్లి, ఏ కన్న తల్లి అయితే మా షన్నీ బాబు చాలా అమాయకుడు ఆణిముత్యం, మా షన్నీ బాబు అవినీతి అంటే ఏంటమ్మా అని చెప్పని నన్ను అమాయకంగా ప్రశ్నించాడు, అసలు అవినీతి ఎలా చేస్తారమ్మా అని చెప్పని నన్ను ప్రశ్నించాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజలలో ఉన్నత స్థాయిలో పెంచాలి అని చెప్పని ప్రయత్నం చేసిందో ఆమె మోకాళ్ళ నొప్పులను కూడా కవర్ చేసుకుంటా మరి ఆయన కోసం సుదీర్ఘ ఎన్నికల ప్రచారంలో పాల్గొందో ఇవాళ అదే కన్నతల్లి
మా జగన్మోహన్ రెడ్డి డబ్బు కక్కుర్తిపడే వ్యక్తి, ఇచ్చిన బహుమతులు వెనక్కి లాక్కునే నైజం అవుతుంది, కన్నతల్లికి ఇచ్చిన ఆస్తులు కూడా వెనక్కి గుంజుకునే టైపు. ఇవాళ చెల్లితోటి వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవడానికి కన్నతల్లిని తీసుకెళ్లి కోర్టు భూమిలో నుంచోబెట్టాడు అని చెప్పని, ఇది అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పని ఆయన కన్నతల్లి వాళ్ళ ప్రజల ముందు ఆ పిటిషన్లో ఇష్యూస్ మెన్షన్ చేయడం ద్వారా అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి నైజాన్ని వాళ్ళ ఒక రకంగా నడిబజార్లో బట్టలిప్పి నుంచోబెట్టింది. కాబట్టి వాళ్ళ ఇది చూసిన తర్వాత అయినా సరే ఇప్పటికీ ఇంకా అతను అనుసరించాలి అనుకుంటున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, శక్తులు ఎవరైనా ఉంటే, అరే బాబు వాళ్ళ అమ్మ కన్నా మీకు ఎక్కువ తెలియదు, వాళ్ళ చెల్లి కన్నా మీకు ఎక్కువ తెలియదు, వాళ్ళ చిన్నాన్న కుమార్తె కన్నా మీకు ఎక్కువ తెలియదు, మీరు ఇప్పటికైనా రిలీజ్ కండి. ఇవాళ కన్న తల్లికి ఇచ్చిన ఆస్తులు వెనక్కి గుంజుకునే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రేపు రోజున మీకు నేను పదవి ఇచ్చా, ఇవాళ ఆ పదవి ఇచ్చినందుకు నాకు ఏమన్నా ఇయ్యండి అని చెప్పని కూడా డిమాండ్ చేసే ఆస్కారం ఉంది. మీరు నా పార్టీలో కార్యకర్తలుగా నాకు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు కాబట్టి, నేను అప్పుడు మీకు ఈ స్కీమ్స్ ఇచ్చున్నా కాబట్టి మీరు నాకు ఇప్పుడు ఏదైనా ఇవ్వమని చెప్పని కూడా డిమాండ్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి మీరే ఒకసారి ఎవరిని అనుసరిస్తున్నాం, ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాం, అతని నాయకత్వంలో పనిచేయదగ్గ యోగ్యత, ఆ నాయకత్వపు పటిమ అతనికి ఉందా లేదనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోమని ఆ శ్రేణులు కూడా చెప్తా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.